యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఈ రోజుల్లో చాలా మందిలో ఫేస్ పైన ముక్కుకు ఇరుప్రక్కల బటర్ఫ్లై షేప్ లో పిగ్మెంటేషన్ అనే సమస్య రావడం చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఈ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్య అనేది రావడానికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యత అనేది సరిగా లేనప్పుడు కూడా ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్య అనేది వస్తుంటుంది. అలాగే ఎక్కువ పొల్యూషన్ ఉన్న వాతావరణంలో జీవన విధానాన్ని గడపడం వల్ల కూడా ఈ సమస్య అనేది కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది. అలాగే కొన్ని రకాల స్కిన్ సమస్యలు వచ్చినప్పుడు రకరకాల క్రీమ్స్ వాడడం వల్ల, అంటే డాక్టర్ సలహా లేకుండా మార్కెట్ లో దొరికే రకరకాల ఆయింట్మెంట్స్ ను వాడడం వల్ల కూడా ఈ యొక్క పిగ్మెంటేషన్ అనే సమస్య వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే ఎక్కువసేపు సన్ కు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కూడా ఈ సమస్యను చూస్తుంటాం. అలాగే మహిళల్లో మోనోపాజ్ దశలో ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే పీసీఓడి ఉన్న సందర్భాల్లో కూడా ఈ యొక్క ఫేస్ పైన పిగ్మెంటేషన్ సమస్య వచ్చి బాధిస్తుంటుంది. ఇలా చాలా రకాల కారణాలు ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్యకు కారణమవుతుంటాయి. ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులను ఒకసారి చూసినట్లయితే, ప్రధానంగా సెపియా అనే మందు ఈ యొక్క ఫేస్ పైన వచ్చే పిగ్మెంటేషన్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క సెపియా మందు మానసిక స్వభావాన్ని ఒకసారి గమనించినట్లయితే, వీరు నిరంతరం ఏదో ఒక సమస్యతో మదన పడుతూ అన్సాటిస్ఫైడ్ లైఫ్ ను కొనసాగిస్తుంటారు. ఎప్పటికీ చిరాకు, కోపం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో ఒత్తిడి లేకుండా జీవన విధానాన్ని కొనసాగిస్తూ, నిత్యం మానసిక ఒత్తిళ్లతో జీవన విధానాన్ని కొనసాగిస్తూ, ఫేస్ పైన ఇటువంటి పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బెర్బెరిస్ ఆక్విఫోలియం. ఈ మందు ఫేస్ పైన వచ్చే పిగ్మెంటేషన్ యొక్క డాట్స్ ను క్లియర్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు తూజా. ఈ మందు కూడా ఫేస్ పైన వచ్చే పిగ్మెంటేషన్ కు వాడుకోదగింది. వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే, ఎక్కువగా వీరు ఒక ఫిక్స్డ్ ఆలోచనలతో ఉంటారు. ఏదైనా ఒకటి అనుకున్నారంటే అదే దాని మీద స్టిక్ అయి ఉంటారు. వేరే ఎంత చెప్పినా కూడా వినకుండా వారు చెప్పిందే వేదంగా భావిస్తూ ఒక ఫిక్స్డ్ ఐడియా మనస్తత్వాన్ని కలిగిన వారికి ఈ యొక్క తూజా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరికి వాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫేస్ పైన గానీ లేదంటే శరీరం పైన కూడా వాట్స్ తో బాధపడుతూ ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్యను ఎదుర్కొనే వారికి ఈ యొక్క తూజా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు లైకోపోడియం. ఈ మందు కూడా పిగ్మెంటేషన్ సమస్యను నివారించడంలో చాలా బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా వీరు గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ, అలాగే లివర్ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే, పైకి ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం తీవ్రమైన భయంతో భయపడడం అనేది వీరిలో గమనించవచ్చును. ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్న వారికి ఈ యొక్క లైకోపోడియం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఆర్సెనికం ఆల్బమ్. ఈ మందు కూడా పిగ్మెంటేషన్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. రకరకాల క్రీములు వాడడం వల్ల ఏర్పడ్డ డాట్స్ ను క్లియర్ చేయడంలో ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా బాగా తోడ్పడుతూ ఉంటుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే, ప్రతి ఒక్కటి ఒక ఆర్డర్ ప్రకారం ఉండాలని వీరు కోరుకుంటుంటారు. ఏ వస్తువు చూసినా నీట్ గా ఉండాలని, లేదంటే ఒక క్రమమైన ఆకారంలో ఉండాలని. వీరికి అలా ఉండకపోతే అసలే నచ్చదు. ఎక్కడైనా ఒక వస్తువు క్రమ పద్ధతిలో లేకపోతే వీరు వెంటనే ఆ వస్తువును సరిచేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే ప్రతి ఒక్క వస్తువు నీట్ గా ఉండకపోతే వెంటనే వాటిని నీట్ గా చేయడానికి వీరు ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి మానసిక స్వభావాన్ని కలిగి ఉండి పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడే వారికి ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా రకరకాల హోమియో మందులు ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్యకు ఉపయోగపడుతుంటాయి. ఈ మందులను వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, ఏదైతే మందును ఎంచుకుంటామో ఆ మందును 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు ఒక 2-3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సమస్య అనేది చాలా రోజుల నుంచి బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును
200 పొటెన్సీలో వారంలో ఒక రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే ఈ యొక్క పిగ్మెంటేషన్ సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. మందుల ఎంపిక సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను వెంటనే అధిగమించవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.